బేసిక్ ప్రాబ్లమ్స్ అండి. సో ఎలా మనకి యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా మనకి యొక్క సిరీస్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. సో బేసిక్ ప్రాబ్లమ్స్, సో బేసిక్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా మనకి ఇంపార్టెంటే. సో గైస్ చూడండి మనకి స్మాల్ డిస్టర్బెన్స్. సో జస్ట్ లుక్ వన్స్. సో చూడండి, లుక్ ఎట్ దిస్ సిరీస్ 21, 9, 21, 11 అండ్ 21, 13 అండ్ 21. సో ఇది మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాబ్లం. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం ఇచ్చారు. సో మెయిన్గా చూస్తే ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక బేసిక్ ప్రాబ్లం. సో దీనికి సంబంధించి జస్ట్ ఒకసారి మనకి ట్రై చేయండి ఎలా మనకి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. సో బేసిక్గా మనకి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. సో జస్ట్ చూడండి. సో జస్ట్ అబ్జర్వ్ చేశారు కదా. సో ఏంటి మనకి ప్రజెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఏ విధంగా మనకి ఉండమనేది జరుగుతుంది. సో చూడండి, లుక్ ఎట్ ది సిరీస్ 21, 9, 21 అండ్ 11, 21, 13, 21. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్. సో మనకి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి. సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క బేసిక్ నెంబర్స్ సంబంధించి. సో మనకి ఏదైనా సరే ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రెజెంట్ మనకి చూస్తే ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించి చూడండి. సో ఫస్ట్ మనకి యొక్క ప్రాబ్లంకి వచ్చినటువంటి ఆన్సర్. సో ఎలా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయాలి. సో బేసిక్గా చూడండి, 21, 9, 21, 11, 21 అండ్ 13, 21. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్. సో చూడండి మనకి, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎస్ 15. సో 15 అనేది మనకి ఆన్సర్. సో 15 కాబట్టి ఎలా మనకి యొక్క ప్రాబ్లంకి సో ఈ యొక్క ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి 21 అండ్ 9, 21 అండ్ 11 అండ్ 21 13, 21. దెన్ వాట్ నెంబర్. సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి. సో ఏ నెంబర్ రావడానికి మనకి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇటువంటి మెథడాలజీలో ప్రాబ్లమ్స్ అనేది. సో నెంబర్ సిరీస్కి సంబంధించి చూస్తే సో ప్రెజెంట్ మనకి ఈ యొక్క అంశం చూడండి, చాలా ఇంపార్టెంట్ మెథడ్ మనకి మెయిన్గా చూస్తే. సో 21, 9, 21, 11 అండ్ 21, 13, 21. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేటువంటి మనకి నెంబర్ ఏంటి. సో ఏ నెంబర్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. సో చూడండి మనకి ఏ నెంబర్ అనేది ఎక్కువగా రావడానికి పాసిబిలిటీ ఉంది. సో మెయిన్గా చూస్తే సో 21, 9, 21, 11, 21 అండ్ 13, 21. దెన్ ఏ నెంబర్ అనేది మనకి నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ నెంబర్ రావడానికి ఎక్కువగా కూడా మనకి పాసిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి అంటే 15. సో 15 మనకి ఎలా వచ్చింది. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి. జస్ట్ వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ఉందా. సో ఏ అంశాన్ని బేస్ చేసుకొని మనకి సో ఏ డిఫరెన్స్ని బేస్ చేసుకొని మనకి యొక్క వాల్యూ అనేది 21 రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి చూడండి. సో 15 అనేది రావడం జరిగింది. సో జస్ట్ చూడండి 21, 21 అండ్ నెక్స్ట్ 21, 21. సో మనకి ఈ కామన్ వాల్యూ. సో 21, 21, 21 అనేది కామన్ అయితే సో ఈ యొక్క
నెక్స్ట్ వాల్యూని అబ్జర్వ్ చేయండి. సో ఒక వాల్యూ నుంచి మనకి ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక వాల్యూ నుంచి మనకి రాలేదు అంటే డెఫినిట్‌గా మనకి అనదర్ సెకండ్ వాల్యూ నుంచి ఆ యొక్క ఆప్షన్ అనేది ఉంటుంది. సో దానికి చూడండి. సో 9, 11 దెన్ 13. సో ఎంత డిఫరెన్స్ ఎంత? చాలా ఇంపార్టెంట్. అడిషన్ +2 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత? +2. సో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? +2 దెన్ ఆటోమేటికల్లీ నెక్స్ట్ వాల్యూ కూడా ఏంటి మనకి? +2. సో ఏమవుతుంది మనకి నెక్స్ట్ అంటే 13 + 2 ఎంత? 15. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం ఈజీగా జస్ట్ విత్ ఇన్ 30 సెకండ్స్‌లోనే మనం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. సో అంటే మనకి ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు? ఎలా మనకి ఈజీగా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు? సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనకి చాలా ఇంపార్టెంట్ +2. సో కామన్‌గా మనకున్నటువంటి డిఫరెన్స్‌ని బేస్ చేసుకొని మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో +2 అనేది ఇంపార్టెంట్. సో మెయిన్‌గా చూడండి +2 అండ్ +2. సో దెన్ ఆటోమేటిక్‌లీ నెక్స్ట్ కూడా ఏంటి? +2. దెన్ మొత్తం వాల్యూ ఎంత అవుతుంది మనకి? +2 అంటే టోటల్‌గా 13 + 2 = 15. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఎలా మనకి ప్రాబ్లమ్ ఉంటుంది? సో చూడండి. లుక్ ఎట్ దిస్ సిరీస్ 58, 52, 46, 40 అండ్ 34. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? సో ఈ యొక్క నెంబర్స్‌ని బేస్ చేసుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏమవ్వడానికి పాసిబిలిటీ ఉంది? సో చూడండి జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి. ఏ నెంబర్ అనేది మనకి నెక్స్ట్ రావడానికి పాసిబిలిటీ ఉంది? అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి? ఏ నెంబర్ అనేది మనకి వస్తుంది? సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఏ నెంబర్ అనేది ఎక్కువ శాతం రావడానికి చూడండి. 58, 52, 46, 40 అండ్ 34. వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? 26 ఆర్ 28, 30 ఆర్ 32. సో ఈ యొక్క 4 ఆప్షన్స్‌లో మనకి ఏ నెంబర్ అనేది దానికి ఆ యొక్క నెక్స్ట్ నెంబర్ అనేది వచ్చే పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చూడండి ఏ నెంబర్ అనేది రావడానికి ఛాన్స్? 28. యెస్. 28 అనేది మనకి రావడానికి చూడండి. సో నెక్స్ట్ ఇంకా యెస్. 28 ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఏ విధంగా మనకి యొక్క ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్? సో ఎలా మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి? సో జస్ట్ ఒకసారి చూడండి. వారు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ బేసిక్‌గా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి వారు ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని మనకి ఇచ్చారు? సో ఫస్ట్ వచ్చేసరికి 58 అండ్ నెక్స్ట్ 52 అండ్ నెక్స్ట్ 46 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 40 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? 34. సో ఇలా మనకు ఒక సిరీస్ అనేది ఇస్తే దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? సో నెక్స్ట్ ఇచ్చేటువంటి నెంబర్ ఏంటి? సో 58 అండ్ 52, 46, 40 అండ్ 34 అయితే సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి? సో ఏ నెంబర్ అనేది మనకి రావడానికి పాసిబిలిటీ ఉంది? సో చాలా ఈజీ మెథడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని కూడా చెప్పవచ్చు. సో ప్రెజెంట్ ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని చూడండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క మెథడ్ అనేది. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటి? 58, 52. సో 52 అండ్ 58 డిఫరెన్స్ ఎంత ఉంటుంది? అండ్ నెక్స్ట్ 52 అండ్ 46 డిఫరెన్స్ ఎంత? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 48. సో 46 అండ్ 40కి డిఫరెన్స్ ఎంత? 6. అండ్ నెక్స్ట్ 40 అండ్ 34 ఎంత డిఫరెన్స్ ఎంత మనకి? 34. దెన్ ఒక్కసారి మనకి డిఫరెన్స్ అనేది కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఒక డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 46 అండ్ 52 డిఫరెన్స్ 6 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 46 అండ్ 40 డిఫరెన్స్ 6 అండ్ నెక్స్ట్ 40 అండ్ 34 డిఫరెన్స్ 6. సో కామన్ డిఫరెన్స్ అండి. చూడండి చాలా ఈజీ మెథడ్ మనకి ఒక ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో జస్ట్ ఒకసారి చూడండి. -6 -6 అండ్ -6 దెన్ ఆటోమేటికల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? -6. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి 58 అండ్ 52. సో 58 - 52 దట్ ఈక్వల్ టు -6
and 52 minus 46, 6, 46 minus 40, 6, and 40 minus 36, 6, and 34, 34 minus 6 is equal to enta. So 28 is an answer. So ఈజీగా మనం యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ని యూజ్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టెక్నిక్స్ అనేది మనకి చూస్తే 58 and 52, 46 and 40, 34. Then automatically the next value is the coming next value ఏంటి అంటే మనకి 28. సో 28 అనేది మనకి ఆన్సర్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేది ఈ విధంగా సాల్వ్ చేయవచ్చు. సో ఈజీ మెథడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని కూడా చెప్పవచ్చు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్కి సంబంధించినటువంటి టెక్నిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ మోడల్. సో అనదర్ మోడల్ మనకి ఎలా ఉంటుంది? సో చాలా ఇంపార్టెంట్ మోడల్ కూడా మనకి ఇది. లుక్ ఎట్ దిస్ సిరీస్ 3, 4, 7, 8 and 11, 12. Then what number should come next? సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏది రావడానికి గల పాసిబిలిటీ ఉన్నటువంటి నెంబర్ ఇది. సో చాలా ఇంపార్టెంట్ మనకి. సో ప్రెసెంట్ ఉన్నటువంటి నెంబర్ ఇదైతే. సో దెన్ ఆటోమేటికలీ నెక్స్ట్ వాల్యూ అనేది ఏమొస్తుంది? సో ఏ నెంబర్ అనేది రావడానికి మనకి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో దాన్ని చూడండి, మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా తీసుకుంటే ఈ నెంబర్కి సంబంధించి సో ఈ యొక్క సిరీస్కి సంబంధించి ఆన్సర్ ఏమొస్తుంది జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ 7, 10, 14 and 15. ఏ ఆన్సర్ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఉంది? సో చూడండి, ఎస్, ఆప్షన్ డి 15 ఈజ్ ద ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఏ ఆన్సర్ అనేది మనకి ఎక్కువగా. సో ఏది మనకి ఆన్సర్ అంటే సో 15. సో 15 అనేది మనకి ఆన్సర్. ఎస్, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఎలా 15 అనేది వచ్చింది? సో చూడండి, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఏ విధంగా మనం యొక్క 15 అనేది రావడం జరిగింది. ఎస్ 15. సో 3, 4 and 7 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి 8 and 11 and 12. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి? ఏ నెంబర్ అనేది రావడానికి మనకి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది? చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి, 15 అనేది మనకి నెక్స్ట్ ఆన్సర్ అయితే సో ఏ విధంగా మనకి నెక్స్ట్ ఆన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది? సో జస్ట్ ఒక్కసారి మనకి అబ్జర్వ్ చేయండి. ఈజీగా మనం ఈ యొక్క మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయవచ్చు. సో ఏ విధంగా మనకి రావడం అయితే జరుగుతుంది? సో 1 by 1 మనకి డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క సిరీస్ని బేస్ చేసుకొని ఎలా మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది? సో చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మనకి 3, 7, 4, 8 ఎంత అండి మనకి? +4. 3 + 4 is equal to 7. 4 + 4 is equal to ఎంత? 8. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో 7. సో 7 + 4 is equal to 11. సో నెక్స్ట్ 8 + 4 is equal to 12 అయితే దెన్ 11కి ఎంత యాడ్ అవుతుంది? సో ఇక్కడ చూడండి. సో కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ దెన్ ఆటోమేటికల్లీ ఎంత? +4. సో +4 అంటే మనకి ఏంటి? సో 11. సో మనకి మెయిన్గా తీసుకుంటే 11 + 4. సో ఆ విధంగా మనకి తీసుకుంటే 11 + 4 ఎంత అవుతుంది? 11 + సో 11 + 4 ఎంత అవుతుంది మనకి? సో 11 + 4 is equal to 15. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక్కసారి చూడండి, మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. సో 15 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. సో చూడండి, మనకి ఒకసారి ఆప్షన్ డి. సో 15 అనేది మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో కామన్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని మనకి వాల్యూస్ అనేది ఉంటాయి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ మోడల్. సో అనదర్ మోడల్లో మనకి ప్రాబ్లమ్స్ చూద్దాం. అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ దిస్ సిరీస్ 8, 22, 8, 28, 8. Then what number should come next? సో ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 29, ఆప్షన్ సి 32 అండ్ ఆప్షన్ డి 34. మనకి నెక్స్ట్ సో ఏ నెంబర్ అనేది వచ్చే అవకాశం ఉంది? సో ఏ నెంబర్ అనేది నెక్స్ట్ మనకి నెంబర్ సిరీస్లో మనకి ఈ యొక్క
సిరీస్ ప్రకారంగా తీసుకుంటే ఏ నెంబర్ అనేది మనకి వచ్చే పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్‌గా తీసుకుంటే సో ఈ యొక్క పాయింట్‌ని మనకి చూసుకోండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. యెస్. హర్ష వెంకట సాయి గారు 34. ఎస్ అండి. 34 అనేది మనకి ఆన్సర్ అండి. సో 34. సో ఆప్షన్ డి 34 అనేది మనకి ఆన్సర్. ఆప్షన్ డి. యెస్. ఆప్షన్ డి ఈస్ ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో చూడండి 8, 22, 8 and 28 and 8 option D. Yes, option D, sir. So what number should come next? So 8, 22, 8 and 28 and 8. Then next what number should come? సో ఏ నెంబర్ అనేది మనకి రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యొక్క నెంబర్ ఏంటి? సో చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క ఆప్షన్స్ మనకి వెరిఫికేషన్ మెథడ్ కూడా మనకి ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి మనకి ఈ విధంగా తీసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. వితౌట్ షార్ట్ కట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్న తర్వాత మనం షార్ట్ కట్స్ మెథడ్ని కూడా చూడడం అనేది జరుగుతుంది. సో 8, 22 and next 8, 28 and next 8. సో ఒకటి అబ్జర్వ్ చేయండి. మనకి ఈజీగా ఇక్కడ ఒక మెథడ్‌లో మనకి ఒక టెక్నిక్ ద్వారా వీళ్ళు సాల్వ్ చేయడం అయితే జరిగిందని చెప్పి చెప్పవచ్చు. సో ఆ యొక్క టెక్నిక్ ఏంటి చూడండి. 8, 8, 8. సో కామన్‌గా మనకి ఒక 8 అనేది ఉండడం జరుగుతుంది. సో 8 అనేది మనకి కామన్. సో 8 అనేది మనకి కామన్. సో ఈజీగా అక్కడ మనకు అర్థమవుతుంది. సో దెన్ మనం ఏ యొక్క అంశాన్ని బేస్ చేసుకొని సో ఏ నెంబర్‌ని బేస్ చేసుకొని మన ఆన్సర్‌ని సాల్వ్ చేయొచ్చు అంటే 22. సో 22 అండ్ 28 డిఫరెన్స్ ఎంత? 6 ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ అనేది మనకి నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ప్రెజెంట్ డిఫరెన్స్ మాత్రం. సో దాని యొక్క వాల్యూస్ అనేది మనకి అంతగా ఇంపార్టెంట్ అనేది అవ్వదు. సో ప్లస్ ఆర్ మైనస్ అనేది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో ప్లస్ 6 అనేది మనకి ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ 22 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 28. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అనదర్ మనకి ఏమొస్తుంది? సో ప్రెజెంట్ ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటికల్‌గా నెక్స్ట్ 8 అనేది ఉంటుంది. సో ఈ యొక్క డిఫరెన్స్ సో ఈ యొక్క వాల్యూ ఎంత? సో ప్లస్ 6. సో ప్లస్ 6 అంటే 28 ప్లస్ 6 ఎంత? 34. సో 34 అనేది మనకి ఆన్సర్. ఎస్ ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ మనకి బేసిక్‌గా చూడండి ఈ యొక్క నెంబర్ అనేది మనకి కామన్ టెర్మినాలజీలో సో కామన్ నెంబర్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి మెయిన్‌గా తీసుకుంటే కామన్‌గా 8, 8 and 8. దెన్ మనకి మిడిల్ వాల్యూస్ చూడండి 22 and 28. దెన్ ఆటోమేటికల్లీ వాట్ నంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? సో ఈ యొక్క నంబర్స్ అంటే మనకి కామన్ వాల్యూస్ అనేది ఆటోమేటికల్‌గా కామన్‌గా ఉంది కనుక నెక్స్ట్ వాల్యూ మనకి ఏం అవ్వడానికి ఛాన్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో ఒక వాల్యూని 2 వాల్యూస్‌ని బేస్ చేసుకొని మనం మన యొక్క నంబర్ సిరీస్ టాపిక్‌లో తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే ముఖ్యంగా చూడండి కామన్ వాల్యూ ఉన్నప్పుడు అనదర్ వాల్యూని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకోసమో చెప్తున్నానంటే 2 వాల్యూస్ అనేది మనకి డిఫరెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనం బిఫోర్ చూడడం కూడా చూసాం. సో జస్ట్ ఒక్కసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి డిఫరెన్స్ 4 and 4 and 4 అని చెప్పి 4. సో ఇది మనకి డిఫరెన్స్ అవుతుంది. మేబీ ఇట్ ఈస్ ఎ కామన్ డిఫరెన్స్ ఆర్ అన్‌ఈక్వల్ డిఫరెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకి ఏ డిఫరెన్స్ అనేది కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 3 + 4 7, 4 + 3 4 + 4 8 and 8 + 4 12 and then automatically 11 + 4 is equal to ఎంత? 15. సో 15 అనేది మనం సాల్వ్ చేయడం అనేది జరిగింది. బట్ అలా కాకుండా డిఫరెన్స్ అనేది మనకి మైనస్ ఇచ్చారు, ప్లస్‌లు ఇచ్చారు. సో బేసిక్ ఐ మీన్ సబ్ట్రాక్షన్, అడిషన్ బేస్ చేసుకొని చూసాం. సో బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం మనం ఈ యొక్క మెథడ్‌లో మనం ఫస్ట్ ప్రాబ్లమ్ చూస్తున్నాం. సో కామన్‌గా మనము ఈ యొక్క అంశాన్ని చూస్తే ఒక వాల్యూ అనేది ఈక్వల్. సో చూడండి ఒక వాల్యూ అనేది కామన్ వాల్యూ. దెన్ 2 వాల్యూస్‌తో మనం 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా మనకు ఒక వాల్యూ ఈక్వల్ అయినప్పుడు దెన్ ఆటోమేటికల్లీ ఏ వాల్యూని బేస్ చేసుకుంటాం? అనదర్ రిమైనింగ్ 1 వాల్యూని మాత్రమే. సో దానిలో కూడా మనం చూడవలసిన బేసిక్ ఏంటి? మనం ప్రెజెంట్ నంబర్ సిరీస్‌కి సంబంధించి ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం? +6 చూడండి సారీ +6 అంటే ఐ మీన్ వీటి డిఫరెన్స్ అనేది మనకి సో వీటి డిఫరెన్స్ ఎంత? 6. సో 6 + 6 అనే అంశంతోటి మనం ఈ యొక్క బేసిక్‌గా వీటిని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక +6 +6 సో ఈ విధంగా నంబర్ సిరీస్‌లో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? 28 + 6 = 34.
సో ఇది మనకి బేసిక్ ప్రాబ్లమ్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. సో ఎక్కువ శాతం మనకి కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ శాతం రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈజీగా సాల్వ్ చేయడం అనేది మన వాళ్ళకి కాన్సెప్ట్, బట్ అక్కడ మనకి డిఫికల్ట్, ఐ మీన్ మనల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తారంటే కామన్ వాల్యూ. సో బట్ మనం చూసుకుంటాం, జస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది చూస్తాం. సో ఆటోమేటిక్గా 14 ఇక్కడ వచ్చేసరికి 14 వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి 20 వస్తుంది. సో మనకి స్క్వేర్స్ ద్వారా కానీ ప్రైమ్ నెంబర్స్ ద్వారా కావచ్చు, ఏ విధంగా చూసినా కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. సో అటువంటి అప్పుడు తీసుకుంటే మనకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అని ఈజీగా ఈ యొక్క షార్ట్ కట్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. సో షార్ట్ కట్ అని చెప్పాను కదా, సో షార్ట్ కట్ ఏంటి అంటే, సో కామన్ వాల్యూ, సో ఎలిమినేట్ ది కామన్ వాల్యూ అండ్ అబ్జర్వ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ వాల్యూస్. సో మనకి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది, సో ఇన్ బిట్వీన్ దిస్ వాల్యూస్ వీ హ్యావ్ ప్లస్ 6 అనేది డిఫరెన్స్. సో ద డిఫరెన్స్ ఈజ్ 6, దెన్ ఆటోమేటికల్లీ యాడింగ్ ప్లస్ 6 టు ది 28, దెన్ వీ కెన్ మనకి ఆటోమేటికలీ ఒక వాల్యూ, ఐ మీన్ ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో రిజల్ట్ వచ్చేసరికి ఎంత 34. సో మనకి ఇది 34. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రాబ్లం, లుక్ ఎట్ దిస్ సిరీస్. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 31, 29, 24, 22 అండ్ 17. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేటువంటి వాల్యూ, ఐ మీన్ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి, సో చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి, ఆప్షన్ ఏ 15, బి 14 అండ్ 13 అండ్ 12. సో ఇలా మనకి ఆప్షన్స్ ఉండడం అయితే జరిగింది. సో ఆటోమేటిక్గా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా మనకు ఒక సిరీస్ అనేది ఇస్తే నెక్స్ట్ నెంబర్ అనేది ఏది రావడానికి పాసిబిలిటీ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకి ఇటువంటి మెథడ్స్లో ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చినప్పుడు. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క మెథడ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈ యొక్క సిరీస్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఏంటి, సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ, ఓకే ఆప్షన్ ఏ 15, ఓకే సో 15 జాన్ సక్సెస్ అండ్ కుమార్ గారు అండ్ హర్ష వెంకట్ సాయి గారు. సో మీ టోటల్ ఎస్ అండి 15 అండి. సో 15 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ 15 అనేది మనకి ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ మనకి 15. సో 15 అనేది మనకి ఆన్సర్. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఒకటి చెప్పాలి, ఇది మనకి డిఫికల్ట్ ప్రాబ్లం. ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ అనేది చూస్తాం, బట్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎస్ సల్మా గారు 15 అండి. సో 15 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో మెయిన్గా చూడండి, ఇక్కడ ఈ యొక్క దిస్ సిరీస్లో వచ్చేసరికి 31, 29, 24, 22 అండ్ 17. వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్. సో ఏ నెంబర్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఏ నెంబర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 31, 29. సో మెయిన్గా తీసుకుంటే మెయిన్గా చూడండి మెయిన్ మనకి చాలా ఇంపార్టెంట్ కూడా మనకి ఈ యొక్క అంశం అనేది. సో చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశం అనేది. సో చూడండి, ఈ యొక్క అబ్జర్వ్ చేయండి ఒకసారి జస్ట్. సో చూడండి, సో ఇప్పుడు మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ని సో ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు. సో చూడండి ఒకసారి, ఏంటి మనకి ఈ యొక్క ప్రాబ్లంకి సంబంధించి చూస్తే, లుక్ ఎట్ ది సిరీస్ 31, 29, 24. సో చూడండి ఒకసారి ఏ విధంగా మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, ఎలా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు అంటే, సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి మనకి ఇవి చూస్తే. అండ్ దీంట్లో వన్ మోర్ ఇంపార్టెంట్ కూడా ఉంది. సో దానికి సంబంధించి చూస్తే 1 by 1 డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఒక ప్రాబ్లం అనేది ఈజీగా మనం సాల్వ్ చేయగలము, కానీ బట్ ఏంటి అంటే ఒక చిన్న మిస్టేక్ అనేది మన టోటల్గా యొక్క ప్రాబ్లంనే చూస్తాం. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఇచ్చినటువంటి వాల్యూ ప్రకారం చూస్తే 31 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 29 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 24 అండ్ నెక్స్ట్ 22 అండ్ 17. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి 31, 29, 24, 22 అండ్ 17. మనకి ఈ యొక్క బేసిక్గా చూడండి, మనకి ఏ ప్రాబ్లం చూసినా సరే ఏ ఒక ఆన్సర్ అనేది మనకి రావడానికి పాసిబిలిటీ ఉంది. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వీటి మధ్య డిఫరెన్స్ 2, 5,
చూడండి ఒకసారి చూడండి 2 అండ్ నెక్స్ట్ 5 అండ్ నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 5. సో ఏమవుతుంది మనకి ఇక్కడ -2 నార్మల్గా కాదండి -2. సో -2 -2 మైనస్. సో జస్ట్ మనకి ఇక్కడ 17 -2 ఎంత 15. ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఒక మెథడ్. అండ్ నెక్స్ట్ మరొక వేలో కూడా మనం ఈజీగా ఈ యొక్క మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. సో ఎలా అంటే కూడా చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనకి చాలా ఇంపార్టెంట్, మనకి డిఫరెంట్. ఇదే నేను స్టార్టింగ్లో మీకు చెప్పినటువంటి ఒక ప్రాబ్లమ్ని నెంబర్ ఆఫ్ టైప్స్లో, ఐ మీన్ నెంబర్ ఆఫ్ వేస్లో మనం సాల్వ్ చేయడం అనేది కుదురుతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ తీసుకుంటే సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చూడండి మనకి 31 24 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 7 అండ్ 7. సో ఇలా కూడా మనం ఈ యొక్క మెథడాలజీని యూజ్ చేసి కూడా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. 7 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 27 అండ్ నెక్స్ట్ 24. సో చూడండి. సో ఇన్ని వేస్లో, సో నెంబర్ ఆఫ్ వేస్లో మనం ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇది మనకి ఒక ప్రాబ్లమ్కి సంబంధించి అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 15. సో నెక్స్ట్ మెథడ్, సో నెక్స్ట్ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్లో కూడా చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ యొక్క ప్రాబ్లమ్ని. లుక్ ఎట్ దిస్ సిరీస్ 544, 509 అండ్ 474 అండ్ 439. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 404, 414, 420 అండ్ 444. సో 445. సో ఈ యొక్క అంశానికి సంబంధించి జస్ట్ ఒకసారి ఈ అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మనకి ఇటీవల కాలంలో కూడా మనకి ఒక గ్రూప్స్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది అడగడం జరుగుతుంది. సో ఇటీవల మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా మనకి ఒక ప్రాబ్లం అనేది ఉంది. సో మెయిన్గా చూస్తే ఈ పేపర్స్కి సంబంధించి ఎక్కువ శాతం కూడా మనకి ఒక రీజనింగ్లో ఇటువంటి ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. సో నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ శాతం అడుగుతారు. సో ప్రెసెంట్ ఉన్నటువంటి జస్ట్ ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఏమవుతుంది? సో ఏ ఆన్సర్ అనేది మనకి రావడానికి పాసిబిలిటీ ఉంది? సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్, ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ 404. ఓకే, కుమార్ గారు 404 ఆప్షన్ ఏ. ఎస్ అండి, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా ట్రై చేయండి, అందరూ కూడా ట్రై చేయండి. ఒకసారి మనకి సెల్ఫ్గా మనం ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని కూడా చెప్పవచ్చు. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ సల్మా గారు, ఆప్షన్ ఏ 404. ఎస్ కుమార్ గారు, ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ ఏ. ఐ మీన్ 404 అనేది ఆన్సర్. సో మనకి చూడండి, సో ఎలా మనకి ఒక ప్రాబ్లం, సో ఆప్షన్ ఏ అండి. సో ఆప్షన్ ఏ. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక ప్రాబ్లం అనేది కూడా. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 544 అండ్ నెక్స్ట్ 509 అండ్ నెక్స్ట్ 474 అండ్ నెక్స్ట్ 439. అయితే నెక్స్ట్ నెంబర్ ఎస్, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎలా మనం ఇక డిఫరెన్సా లేదా బేసిక్ కాన్సెప్టా? సో ఎలా మనం వీటిని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాము అంటే సో ఏ విధంగా మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అండ్ ఏ మెథడ్ని యూజ్ చేసి. సో మెథడ్స్ అనేది డిఫరెంట్ ఉంటాయండి. ఒక మెథడ్లోనే మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేది మనకు ఉంటాయి. సో అందులో కూడా మనం ఈజీ వే, సో చాలా సింపుల్ వే ఏంటి అండ్ ఆ యొక్క వే ఏంటి అని చెప్పేది మాత్రమే మనకి ఇంపార్టెంట్. సో ఎలా మనం ఈ యొక్క సింపుల్ వేలో మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఒక్కసారి ఏ ప్రాబ్లం ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనకి మెయిన్గా డిఫరెన్స్,
సో డిఫరెన్స్ అనేది మనకి ఏ విధంగా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి మనకి చూడండి ఒక్కసారి. సో మెయిన్‌గా డిఫరెన్స్ చూడండి 35 అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ ఇట్లా ప్రతి దానికి కూడా మనకి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. సో డిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో 35. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఎంత 35. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత 35. సో ఇట్లా ప్రతి దానికి కూడా మనకి ఎంత 35 35. సో ఇది మనకి ఈజీ ప్రాబ్లం. కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సో దీనికి మనకి నెక్స్ట్ ఎంత ఉంటుంది? సో 35. సో 4. సో మనకి చూడండి జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి -35 అండ్ నెక్స్ట్ -35 దెన్ -35. సో దెన్ ఆటోమేటికల్లీ 439 -35 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 404. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు జస్ట్ ఒక చిన్న టెక్నిక్ తోటి అండ్ జస్ట్ 30 సెకండ్స్ లోపే. చాలా ఇంపార్టెంట్ అండి మనకి. వితిన్ 30 సెకండ్స్లోనే మనం ఒక ప్రాబ్లమ్స్ని ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా. సో చాలా ఇంపార్టెంట్ మనకి జస్ట్ 30 సెకండ్స్లోనే ఒక ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఈజీగా మనం ఈ విధమైనటువంటి మెథడ్స్ని యూజ్ చేసి ఇంపార్టెంట్ మెథడ్స్ అండి మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క సిరీస్కి సంబంధించి నెంబర్ సిరీస్కి సంబంధించి ఏదైనా సరే ఒక టాపిక్ అనేది కానీ చూస్తే ఆ యొక్క టాపిక్ అనేది మనం ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క సిరీస్కి సంబంధించి చూడండి. సో 404 అనేది మనకి ఆన్సర్. సో ఎలా వస్తుంది కూడా చూసాం. సో సబ్ట్రాక్షన్. సో స్టార్టింగ్లోనే డిస్కస్ చేయడం జరిగిందండి మనం ఏ ఒక్క ప్రాబ్లం కూడా అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ప్రతి ఒక్కటి కూడా మనకి అడిషన్ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేస్తారు అంటే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బేస్ చేసుకొని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్కడో రేర్ కేసెస్లో మాత్రమే మనకి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీద కూడా రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ కూడా ముందు చూద్దాం మనం. సో ఫస్ట్ మనకి చూస్తే ఇది మనకి యొక్క ఆన్సర్ 404. అండ్ నెక్స్ట్ చూద్దాం. లుక్ ఎట్ ద సిరీస్ 201 and 202 and 204 and 207. Then what number should come next? Options ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 201, 202 and 204 and next 205, 207. Then what number should come next? సో నెక్స్ట్ ఏ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ అనేది మనకి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లుక్ వన్స్. సో ప్రతిసారి కూడా మనకి ఏదైనా సరే ఒక ప్రాబ్లం అనేది వస్తున్నప్పుడు ఆ యొక్క ప్రాబ్లం అనేది మనకి ఎలా సాల్వ్ చేయాలి ఈజీ వేలో అండ్ ఇమీడియట్గా మనం ఒక ఆప్షన్ని ఎలా సాల్వ్ చేయవచ్చు అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ చూడండి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్స్ చూడండి ఒకసారి. సౌజన్య గారు ఆప్షన్ డి అండ్ హర్ష వెంకట్ సాయి గారు 211. ఎస్, ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. సో ఆప్షన్ డి 211. సో ఎలా మనకి ఆప్షన్ డి అనేది వచ్చింది? సో చాలా ఇంపార్టెంట్ మనకి. సో చూడండి ఒకసారి జస్ట్ మనకి. సో మనకి మెయిన్గా చూస్తే ఎస్ అండి. ఆప్షన్ డి లక్ష్మీ సౌజన్య గారు అండ్ హర్ష వెంకట సాయి గారు. సో ఆప్షన్ డి అండి 211 అనేది మనకి ఆన్సర్ అండి. సో ఆప్షన్ డి. సో ఆప్షన్ డి అని చెప్పారు కదా. సో ఎలా మనకి యొక్క రావడం జరిగింది? సో ఈ యొక్క మెయిన్ థింగ్ చూసుకుంటే సో చూడండి ఒకసారి మెయిన్గా మనకి ఒక ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాం. సో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మనకి 211. సో ఆన్సర్ అనేది మనకి 211 వచ్చింది. సో టోటల్గా మనకి 3 మెంబర్స్ అనేవారు ఇచ్చారు. సో మెయిన్గా తీసుకుంటే లక్ష్మీ సౌజన్య గారు అండ్ పిజి ఎడ్యుకేషన్స్ గురించి అండ్ హర్ష వెంకట సాయి గారు. సో టోటల్గా మనకి 3 మెంబర్స్ రిప్లై ఇచ్చారు. సో 3 మెంబర్స్ కూడా ఏంటి మనకి 211. ఆప్షన్ డి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి చూడండి ఒక్కసారి ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఎలా మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయబడుతుంది? సో 201.
ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకి మెయిన్గా చూసుకుంటే ఈ యొక్క సిరీస్కి సంబంధించి చూస్తే ఏ ఆన్సర్ అనేది మనకి ఎలా ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, ఈజీగా మనం యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా సాల్వ్ చేస్తాం. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ మనకి 201 అండ్ 202 అండ్ 204 అండ్ 207. సో ఆప్షన్గా మనం ఈ యొక్క ఆన్సర్ని బేస్ చేసి చూడండి, ఒక్కసారి చూడండి మనకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది. సో మెయిన్గా అబ్జర్వ్ చేస్తే మనకి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో జస్ట్ ఒక్కసారి చూడండి, 3 అండ్ డిఫరెన్స్ ఎంత 5 అండ్ డిఫరెన్స్ ఎంత 3. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బిఫోర్ కూడా మనం చూసిన ప్రతి ప్రాబ్లం కూడా ఎలా రావడం జరిగిందండి. సో బేసిక్గా చూడండి మనకి గాయస్, మనకి మెయిన్ ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయండి. సో బిఫోర్ కూడా సమ్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ అదే విధంగా తీసుకుంటే సింగిల్ వాల్యూ కావచ్చు, లేదంటే ఒక కామన్ డిఫరెన్స్ వచ్చేసి ఒక వాల్యూ అనేది కామన్ వచ్చి అండ్ నెక్స్ట్ వాల్యూ అనేది మనకి దాన్ని బేస్ చేసుకొని రావడం జరిగింది. సో జస్ట్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో 201 అండ్ 204 3 అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి 202 అండ్ 207 5 డిఫరెన్స్ అండ్ 204 అండ్ 207 3 డిఫరెన్స్. దెన్ నెక్స్ట్ వచ్చేటువంటి వాల్యూ ఎంత. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక డిఫరెన్సెస్కి సంబంధించి జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో ఏ విధంగా మనం ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈజీగా మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకి 3 డిఫరెన్స్ ఉంది. సో ఒక్కసారి మనకి ఇంపార్టెంట్ ఈ యొక్క డిఫరెన్స్ అనేది కూడా మనకి ఒక డిఫరెన్స్కి సంబంధించి చూస్తే సో టోటల్గా తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి 211. సో ఈజీగా మనం కామన్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేయవచ్చు. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనికి ఆన్సర్ ఎంత, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి 211 అనేది మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఎలా వస్తుంది అంటే కూడా మనకి చాలా ఇంపార్టెంట్, మనకి బెస్ట్ బేసిక్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒకసారి మీకు చెప్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మోర్ టైం చూద్దాం, మనకి ఒక కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ ఎంత అండి 1 అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ 2 అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్. సెకండ్ మోడల్ ఇలా కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ 3 డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి 4. సో 27 ప్లస్ 4 ఎంత 211. సో ఇది ఒక మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ మెథడ్, మరొకలా కూడా మనం ఎలా సాల్వ్ చేయవచ్చు ఈజీగా అంటే చూడండి. సో 1 డిఫరెన్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 డిఫరెన్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎంత 3 డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 డిఫరెన్స్ దెన్ 3 డిఫరెన్స్, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏంటి 4 డిఫరెన్స్. సో 7 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత 211. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో ఇది మనకి ఒక ప్రాబ్లమ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ మెథడ్. Look at this series 14, 28, 20, 40 and 32 and 64. సో ఈ యొక్క సిరీస్కి సంబంధించి చూస్తే మెయిన్గా చూడండి, ఈ యొక్క సిరీస్లో మనకి ఎలా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా చూడండి, ఈ యొక్క సిరీస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయవచ్చు. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో ఒక్కసారి చూడండి 14, 28, 20 అండ్ 40 అండ్ 32 అండ్ 64. సో ఓవరాల్గా మనకి ఈ యొక్క ఆప్షన్కి సంబంధించి వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి, సో ఏ నెంబర్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆప్షన్స్, ఈ యొక్క ఆప్షన్స్లో మనకి ఏ నెంబర్ అనేది వచ్చేటువంటి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఒక్కసారి మనకి అబ్జర్వ్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బేసిక్స్కి సంబంధించి ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో జస్ట్ లుక్ వన్స్, జస్ట్ రైట్. అబ్జర్వ్ చేయండి, మనకి ప్రాబ్లమ్స్ అనేది బేసిక్ మెథడ్స్, బేసిక్గా మనకు ఒక ప్రాబ్లం అనేది ఇచ్చినప్పుడు ఆ యొక్క బేసిక్ మెథడ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ అని చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఎలా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇస్తారు. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి.
సో ఎంత మనకు వచ్చే ఛాన్స్ ఉంది? సో ఈ యొక్క సిరీస్కి సంబంధించి ఆన్సర్ ఎంత? ఎస్ తేజ గారు 56, ఎస్ 56 అండి. సో 56 అంటే సో ఎలా మనకి ఒక 56 అనేది రావడం జరిగింది? సో జస్ట్ ఒకసారి మనకి ప్రాబ్లం చూద్దాం. ట్వంటీ 20 ఎస్ లక్ష్మీ సౌజన్య గారు అండ్ సల్మా గారు అండ్ హర్ష వెంకట సాయి గారు. సో టోటల్గా తీసుకుంటే మనకి ఏం చెప్తున్నారు? సో ఆప్షన్ బి 56, ఎస్ ఆప్షన్ డి 56, ఎస్ అండి. సో చూడండి మనకి సో 4 మెంబర్స్ రిప్లై ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు చూడండి మనకి మెయిన్గా తీసుకుంటే టోటల్గా ఎంత 56 అని చెప్పి ఆన్సర్ చెప్పారు. సో ఎస్ అండి, ఆప్షన్ బి 56 ఇస్ ద ఆన్సర్. సో ఎలా మనకి ఒక ఆప్షన్ బి అనేది రావడం జరిగింది? సో 56 అనేది ఎలా మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు? సో ఈజీ మెథడ్లో మనం డిస్కస్ చేద్దాం. సో 14, 28, 20 అండ్ 40 అండ్ 32 అండ్ 64 వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి? సో ఏ నెంబర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది? సో ఒక్కసారి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది చూడండి. జస్ట్ ఒక డిఫరెన్స్తో మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. టోటల్గా మనం ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ప్రాబ్లమ్ని ఎస్ లక్ష్మీ సౌజన్య గారు ద నెంబర్ ఈస్ ఎస్ అండి డిగ్రీజింగ్, ఎస్ ఎస్ యువర్ రైట్. సో మెయిన్గా చూడండి మనకి నెంబర్ అనేది డిగ్రీజింగ్ అండ్ మీన్ ఎంత డిగ్రీజ్ అవుతుంది? సో డిగ్రీజింగ్ బై 8, ఎస్ యువర్ కరెక్ట్. సో చూడండి మనకి నెంబర్ అనేది మనకి ఐ మీన్ మైనస్ అని కూడా చెప్పవచ్చు. సో ఏ విధంగా మనకి నెంబర్ అనేది డిగ్రీజ్ అవుతుంది? సో చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో చూడండి, సో కామన్ డిఫరెన్స్తో కూడా మనం వీటిని సాల్వ్ చేయవచ్చు. ఏ విధంగా మనకి సాల్వ్ చేయవచ్చు? సో మెయిన్గా చూడండి ఒక నెంబర్ అనేది మనకి డిగ్రీస్ అనేది అవడం ఎలా జరుగుతుంది? సో ఎలా మనకి ఒక నెంబర్ చూడండి జస్ట్ 14 and 28 అండ్ నెక్స్ట్ 28 and 28 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 20 and 40, 20 అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 12 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 32. సో జస్ట్ మనకి డిగ్రీజింగ్ బై 8. సో ఈ డిగ్రీజింగ్ బై 8 అంటే ఎలా మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు? ఈజీగా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చండి. ఎలా మనం ఈ యొక్క మెథడ్స్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం అండ్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా మనం ఎస్ కరెక్ట్ అండి. సో 8 డిగ్రీజింగ్, సో 8 డిగ్రీజింగ్ ద్వారా మనం ఈ యొక్క మెథడ్స్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 14 అండ్ నెక్స్ట్ 8 and 20 and next 8 and next 32. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనకి. సో ఆటోమేటికల్గా బిఫోర్ చూసాం మనం ఒక కామన్ వాల్యూ 8 అండ్ డిగ్రీజింగ్ బై 8. సో డిగ్రీజింగ్ బై 8. సో 64 minus 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 56. ఎస్ డిగ్రీజింగ్ బై 8. సో 56 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఈ జస్ట్ ఒకసారి మరలా మనం డిస్కస్ చేద్దాం. సో ఎలా మనకి ఒక వాల్యూ అనేది రావడం జస్ట్ వన్స్ ఒక్కసారి కూడా చూడడం అనేది జరుగుతుంది. సో చూద్దాం మనకి ఎలా ఈ యొక్క ఆప్షన్స్లో ఈ యొక్క వాల్యూ అనేది రావడం జరిగింది. సో వన్ మోర్ టైం. సో మనకి చూస్తే ఏ విధంగా మనకి ఒక వాల్యూ అనేది రావడం జరిగింది? సో చూడండి జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత మనకి? 14 అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 8 అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి? 12 అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 8 అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి? మెయిన్గా చూడండి ఒకసారి 8 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అండ్ అదే విధంగా తీసుకుంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సో మనకి 64 minus 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 56. సో ఆప్షన్ బి బై డిగ్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ 8 వీ కెన్ మనకి ఎంత మనకి ఒక నెంబర్ అనేది వస్తుంది? సో
ఎయిట్ అనేది సో బై డిక్రీజింగ్ ది ఎయిట్ వీ కెన్ ప్రొడ్యూస్ ది ఆ రిజల్టెంట్ వాల్యూ వచ్చేసరికి 56. ఇలా మనకి ఈ యొక్క వాల్యూస్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఒక్క మెథడ్లో కాదు, డిఫరెంట్ మెథడ్స్లో గాయస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక మెథడ్లో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు సో మరొక మెథడ్ అనదర్ మెథడ్ ఏముంది అని చెప్పి ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో చూడండి మనకి ఈ విధంగా డిఫరెంట్ మోడల్స్లో మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్లో చూడండి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు కూడా మనం చూసినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి వాల్యూస్. సో అన్నీ కూడా మనకి టోటల్ అండ్ ఈజీగా మనం వాల్యూస్లో సాల్వ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ కానీ డిఫికల్ట్ అయినప్పటికీ కూడా ఈజీగా ఐ మీన్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్ బేస్ చేసుకొని ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇప్పటి వరకు కూడా మనకి ఎవ్రీ ఎగ్జామ్లో కూడా ఈ యొక్క బిట్కి సంబంధించి అట్లీస్ట్ ఒక బిట్ అయినా సరే మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో అటువంటి ఇంపార్టెంట్ బిట్ మనకి సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక బిట్ అనేది. సో ప్రతి ఒక్క అంశం మెయిన్గా చూస్తే ఇక ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనకి చాలా రేర్ కేసెస్లో ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే చూడండి జస్ట్ ఒకసారి చూడండి. లుక్ ఎట్ దిస్ సిరీస్ 1.5, 2.3 అండ్ 3.1 అండ్ 3.9. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? సో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏది? సో నెక్స్ట్ రాగలిగినటువంటి ప్రాబ్లం ఇది. ఏ ప్రాబ్లం అనేది రావడానికి మనకి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఏ ప్రాబ్లం అనేది మనకు వస్తుంది? లుక్ ఎట్ దిస్ సిరీస్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని చూడండి ఒకసారి. ఎస్ 4.7 సల్మా గారు. ఎస్ అండి 4.7 అండి. సో ఒకరు మనకి ఒక పర్సన్ అనేవారు రిప్లై ఇచ్చారు 4.7 సల్మా గారు. ఎస్ అండి 4.7. సో నెక్స్ట్ ఇంకా లక్ష్మీ సౌజన్య గారు 4.7. ఎస్ అండి 4.7 ఆప్షన్ సి. యాడింగ్ 0.8. ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్గా చెప్పారండి. సో మనకి చూసుకుంటే క్విజ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ సి. ఎస్ ఆప్షన్ సి. సో చూడండి మనకి 0.8. ఎస్ అండి ఆప్షన్ మనకి ఈ యొక్క ఆప్షన్ సికి చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ 0.8 అనేది. సో ఆప్షన్ ముఖ్యంగా చూడండి ఆప్షన్ సి. ఎలా మనం ఈ యొక్క ఈ వాల్యూని పొందాము అంటే చూడండి 1.5, 2.3 and next 3.1 and next 3.9. then what number should come next? సో ఏ నెంబర్ అనేది మనకి వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది? సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది చూడండి ఎంత మనకి 1.5 సారీ 2.3 మైనస్ 1.5 ఎంత మనకి? సో ఎంత యాడ్ చేస్తే మనకి 2.3 వస్తుంది? 0.8. సో చూడండి 1.5 ప్లస్ 0.5 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ప్లస్ 3. సో 0.3 ఈజ్ ఈక్వల్ టు 0.8. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2.3 అండ్ 3.1. సో 0.8 అండ్ నెక్స్ట్ 3.1 అండ్ 3.9 0.8. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ అనేది ఉంది. సో కామన్ డిఫరెన్స్ ఎంత మనకి? 0.8, 0.8, 0.8. సో దెన్ ఆటోమేటికలీ ద నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3.9 ప్లస్ 0.8. సో 3.9. సో చాలా ఇంపార్టెంట్ అని మనకి ఒక బేసిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చూస్తే సో 3.9. సో చాలా ఇంపార్టెంట్ మన యొక్క మెథడ్ అనేది చూడండి. సో 3.9 ప్లస్ 0.8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4.7. సో ఎస్ ఆప్షన్ సి 4.7. సో 4.7 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా మనకి ఈ యొక్క వాల్యూస్కి సంబంధించి చూస్తే సో 4.7 ఈజ్ ద ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక ఫ్రాక్షన్స్ వాల్యూస్ అని చెప్పవచ్చు. సో పాయింటర్స్ వాల్యూస్లో కానీ మనకి ఏదైనా ప్రాబ్లం అనేది ఇస్తే సో ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. అండ్ డిఫికల్ట్ మెథడ్ అని అనుకోవచ్చు. సో ఈజీ మెథడ్ అండి ఇవి. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్ టెక్నిక్స్తో సాల్వ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. లుక్ ఎట్ దిస్ సిరీస్ 2, 6, 18, 54 అండ్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? ఒకసారి అబ్జర్వ్ చేయండి.
సో అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఒక మెథడ్లో కూడా ప్రాబ్లమ్స్ అనేది. సో చూడండి, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఎలా ప్రాబ్లమ్స్ అనేది ఇస్తున్నారు అండ్ ఏ విధంగా ఇస్తున్నారు. సో చూడండి ఒకసారి, లుక్ ఎట్ ది సిరీస్ 2, 6, 18, 54. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? ఎస్ అండి, ఆప్షన్ సి, మల్టిప్లైడ్ బై 3. ఎస్, వెరీ గుడ్, మల్టిప్లైడ్ బై 3. వెరీ గుడ్ అండి లక్ష్మీ సౌజన్య గారు. సో మల్టిప్లైడ్ బై 3, ఎస్ అండి, మల్టిప్లైడ్ బై 3. సో మనకి వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ సి, 162. హర్షిని గారు 162, ఎస్ అండి, ఆప్షన్ సి అండి ఆన్సర్. సో మల్టిప్లైడ్ బై 3. సో ఎలా మనం మల్టిప్లై చేస్తాం? సో ఏ విధంగా మనం ఈ యొక్క ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు? చాలా ఈజీ టెక్నిక్ అండి. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి చాలా ఇంపార్టెంట్. 2, 6, 18, 54. Then what number should come next? The answer is 162. ఎస్ అండి, 162 ఆప్షన్ సి. సో చూడండి గాయస్, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయగలం. సో మల్టిప్లైడ్ బై 3, ఎస్. సో మల్టిప్లైడ్ బై 3 అన్న, సో జస్ట్ ఒక్కసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ కామన్గా మనకు వచ్చేటువంటి వాల్యూస్ని బేస్ చేసుకుంటే ఎప్పుడు కూడా మనం ఫస్ట్ డిఫరెన్స్ అనేది చూస్తాం. సో ఫస్ట్ 4 అండ్ నెక్స్ట్ 12 అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసరికి ఎంత డిఫరెన్స్ మనకి. సో చాలా ఇంపార్టెంట్ మనకి 36. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకి 36 అండి. సో 4 3s 12 అండ్ 12 3s 36. సో మల్టిప్లైడ్ బై 3. సో 3తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి వాల్యూనే మనకి ఈ యొక్క ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి అంటే 2, 6, 18, 54. సో వీటి మధ్య ఉన్నటువంటి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? సో డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ అనేది మనకి లేదు. సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సో 4, 12 అండ్ 36. దెన్ నెక్స్ట్ వచ్చేటువంటి వాల్యూ. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క డిఫరెన్స్ అనేది మనకి ఎలా రావడం జరిగింది. 4 3s 12 అండ్ 12 3s 36. దెన్ 36 3s ఎంత? సో చాలా ఇంపార్టెంట్. సో 33. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఇలా కూడా మనం సాల్వ్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకి 36 అనేది డిఫరెన్స్ అయితే, దెన్ చూడండి ఒకసారి, 2 3s 6. సో 6 3s 18 అండ్ 18 3s 54. దెన్ 15 3s ఎంత మనకి? సో 54 3s ఎంత? 162. సో 162 ఈజ్ ద ఆన్సర్. జస్ట్ ఒక్కసారి ఒక స్మాల్ ఇంట్రడక్షన్. సో సారీ, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పవచ్చు. సో మల్టిప్లికేషన్, ఎప్పుడు కూడా మనం మల్టిప్లికేషన్ తీసుకునేటప్పుడు మనం అంత శ్రమ పడకుండా ఈజీగా మనం మల్టిప్లికేషన్ ఎలా సాల్వ్ చేయాలి. జస్ట్ ఒక స్మాల్ టెక్నిక్. ఈ 54స్ని మల్టిప్లై చేయడం కంటే కూడా 3 5s ఎంత? 15. 50 కాబట్టి 0. సో 150. 3 4s ఎంత? 12. సో 150 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 162. ఈజీగా, చాలా ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. ఏదైనా సరే మనకి పెద్ద వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక హై వాల్యూ అనేది మనకి ఇచ్చారు. సో ఎగ్జాంపుల్కి చూడండి. సో ఇలా కనుక ఇస్తే ఎలా చేయాలి? సో ఇలా కూడా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం? సో ఈజీగా మనం సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు, సో నెంబర్స్ అనేది మనకి 5 3s ఎంత? 15. సో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. సో 1500 అండ్ ప్లస్ 12 3s ఎంత? 36. సో 1536 ఇస్ ద ఆన్సర్. సో ఈజీగా మనం మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయవచ్చు. సో మెయిన్గా కాన్సెప్ట్లో చూద్దాం. సో ఈ యొక్క ప్రాబ్లమ్కి మల్టిప్లైడ్ బై 3 వీ కెన్ ప్రొడ్యూస్ ది రిజల్ట్. సో మనకి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో 3తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 54 × 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 162. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ మెథడ్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్. బిఫోర్ కూడా మనం వీటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా సాల్వ్ చేయండి. అండ్ వన్ మోర్ టైం మనకి ప్రాక్టీస్ అనేది అవడం అనేది జరుగుతుంది.
సో జస్ట్ ఒకసారి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ కూడా చెప్తాను. సో అది సాల్వ్ చేయండి. సో జస్ట్ ఒకసారి మనకి అబ్జర్వ్ చేయండి. సో మెయిన్‌గా చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా సాల్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. లుక్ ఎట్ దిస్ సిరీస్ 5.2, 4.8 అండ్ 4.44. వాట్ నంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటి? సో ఏ నెంబర్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక మెథడ్ చూడండి. సో పాయింట్స్‌లో మనకి ఇచ్చినప్పుడు ఏదైనా సరే ఒక వాల్యూలో మనం ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్ తీసుకుంటే డిక్రీజింగ్ ఆఫ్ సల్మా గారు 3.6 ఎస్ అండి 3.6 బై డిక్రీజింగ్ ది 0.4 ఎస్ వెరీ గుడ్. సో చూడండి మనకి ఈ విధంగా ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. ఎలా మనకి బిఫోర్ ప్రాబ్లమే చెప్పవచ్చు. సో బేసిక్‌గా చూడండి 3.6 సౌజన్య గారు ఎస్ అండి 3.6 ఆప్షన్ డి అండి. సో చూడండి మనకి ఎలా ఈ యొక్క ఫిజియోడికేషన్స్ పాయింట్ 3.6 ఓకే. సో ఇప్పుడు చూడండి మనం ఎలా ఈ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాం. ఏ విధంగా మనం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయవచ్చు బేసిక్‌గా చూద్దాం. 5.2 కామా 4.8 4.44 ఈజీగా మనం ఈ యొక్క టెక్నిక్స్‌తో ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయవచ్చు. ఎలా? సో వీటి మధ్య కామన్‌గా మనం బేసిక్ నుంచి కూడా సాల్వ్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నామంటే ఓన్లీ బై యూజింగ్ ది డిఫరెన్స్. సో డిఫరెన్స్ మాత్రమే మనం చూస్తున్నాం. సో ఎంత మనకి డిఫరెన్స్ ఎంతుంటుంది? 0.4 సో 0.4 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 0.4 అండ్ నెక్స్ట్ ఎంత? 0.4 సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. సో 0.4 ఆటోమేటికల్‌గా కామన్‌గా మనకి సీక్వెన్షియల్‌గా నెక్స్ట్ వచ్చేటువంటి వాల్యూ కూడా ఎంత? 0.4 సో 0.4 ఈస్ ద ఆన్సర్. సో 4 మైనస్ 0.4 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 3.6 సో 3.6 డి ఈస్ ద ఆన్సర్. సో ఎస్ అండి. సో అందరూ కరెక్ట్‌గా చెప్పారు. ఏంటి అంటే మనకి మెయిన్‌గా చూడండి 0.4తో మనకి డిక్రీజింగ్. సో ఏ యొక్క వాల్యూతో మనం డిక్రీజ్ చేయాలంటే 0.4తో డిక్రీజింగ్ ఆఫ్ 0.4 దెన్ ఆటోమేటికల్లీ మనకి ఆ యొక్క వాల్యూ ఆ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో 5.2 మైనస్ 4.8 ఈజ్ ఈక్వల్ టు 0.4 అండ్ 4.8 మైనస్ 4.4 0.4 అండ్ నెక్స్ట్ 4.4 మైనస్ 4 0.4 అండ్ నెక్స్ట్ 4 మైనస్ 0.4 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 3.6 సో కామన్ డిఫరెన్స్ అనేది మనం చూడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో ఇప్పటి వరకు కూడా మనం ఈజీగా మనం ఒక ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలమో చూద్దాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఒక ప్రాబ్లమ్ అనేది ఇస్తే దాన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా అండ్ ప్లస్ ఏ విధంగా మనం షార్ట్ కట్ ఫామ్‌లో ఈజీగా జస్ట్ 30 సెకండ్స్‌లో మాత్రమే మనం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ పరీక్షకి మనం గాని వెళ్తే ఎప్పుడు కూడా మనకి ఇచ్చేటువంటి టైం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్‌గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఎవరైతే ఏ ఒక్క పర్సన్ అయితే ముందుగా ఆ యొక్క బిట్‌ని అటెంప్ట్ చేస్తారో వితిన్ ది టైమ్ లోపలే వితిన్ ది టైమ్ లోపలే మనం ఒక బిట్‌ని అటెంప్ట్ చేయగలిగాము అంటే అప్పుడు మాత్రమే ఆ యొక్క క్యాండిడేట్ అనేవారు సక్సీడ్ అవుతారు. అండ్ డెఫినిట్‌గా ఆ యొక్క రిక్రూట్‌మెంట్‌కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ మనకి ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేటప్పుడు అండ్ కరెక్ట్‌గా సాల్వ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వితిన్ ది టైమ్ లోపల జస్ట్ 30 సెకండ్స్ లోపలే మన యొక్క ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలిగితే డెఫినెట్‌గా మనం ఒక ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ మోడల్. సో చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అని చెప్పవచ్చు. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ దిస్ సిరీస్ 8, 6, 9, 23 అండ్ 87. దెన్ వాట్ నంబర్స్ షుడ్ కమ్ నెక్స్ట్? సో ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి ఒక ఆప్షన్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ యొక్క ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్‌ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా మనకి ఆన్సర్ అనేది ఇస్తున్నారు. సో ఏది మనకి ఆన్సర్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి ఇంపార్టెంట్ మెథడ్ యొక్క ప్రాబ్లమ్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మెథడ్ అని చెప్పవచ్చు. సో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మెథడ్. సో ఈ యొక్క కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మెథడ్‌ని బేస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేది మనం ఎలా సాల్వ్ చేయవచ్చు. సో ఏ విధంగా మనం యొక్క ప్రాబ్లమ్‌ని ఈజీ వేలో మనం షార్ట్‌కట్‌లో వేలోనే మనం ఒక మెథడ్‌ని సాల్వ్ చేయడం అనేది కుదురుతుంది. అండ్ ఏ విధంగా మనం ఒక మెథడ్‌లో పాసిబిలిటీ అనేది మనకు ఉంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టెక్నిక్స్ అనేది మనకి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో బేసిక్‌గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క ప్రాబ్లమ్ జస్ట్ ఒకసారి ట్రై చేయండి.
బట్ ఈ ఒక్క అంశం గుర్తుపెట్టుకోండి, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బిఫోర్ క్లాసెస్కి బిఫోర్ ప్రాబ్లమ్స్కి అండ్ ఈ ప్రాబ్లమ్కి స్మాల్ డిఫరెన్స్ అనేది ఉందండి. సో ఆ యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయగలిగితే ఆటోమేటికల్గా మనకి ఒక ఆన్సర్ అనేది ఈజీగా మనం తీసుకోగలుగుతాం. సో జస్ట్ ఇది కూడా మనం 30 సెకండ్స్లో మాత్రమే సాల్వ్ చేయగలిగినటువంటి ప్రాబ్లం. బట్ ఒక చిన్న లాజిక్ అనేది ఉంది. సో జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఎస్ అండి తేజ గారు, 429. Yes, 429 is the answer. So yes, very good. ఆప్షన్ డి 429 is the answer. సో ఎలా మనకి ఈ యొక్క 429 అనేది ఆన్సర్? సో ఏ విధంగా మనం ఈ యొక్క 429 అనేది వచ్చింది? సో చాలా ఇంపార్టెంట్ మనకి టెక్నిక్స్ తీసుకుంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క టెక్నిక్స్ పరంగా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్, మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ యొక్క మెయిన్గా చూడండి ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ యొక్క టెక్నిక్స్ ఏ విధంగా మనకి యొక్క టెక్నిక్స్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఎలా మనం యొక్క ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. షార్ట్ కట్ మెథడ్లోనే మనం ఏదైనా సరే మనం ఒక మెథడ్లో ఒక ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయాలి. సో ఆ విధంగా ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతాం. సో ఎలా మనం ఈ విధంగా స్టార్ట్ చేస్తాం? సో చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా చూడండి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా మనకి సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ మనకి మెయిన్గా తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం. సో చాలా ఇంపార్టెంట్ సరే ఏదైనా సరే మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఈజీ వేలో ఈజీగా మనం ఒక మెథడ్లో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాము అంటే ఇలా మనం సాల్వ్ చేస్తాం. అండ్ ఏ యొక్క అంశం బేస్డ్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనకి ఎలా ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వబడ్డాయి. సో దానికి సంబంధించి చూద్దాం. సో ఎస్ 429 ఆప్షన్ డి. సో ఆప్షన్ డి 429 ఇస్ ద ఆన్సర్. ఎస్ అండి. సో మెయిన్గా చూద్దాం. సో 429 అంటున్నాం. సో ఎలా మనకి యొక్క 429 అనేది రావడం జరిగింది? సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రతి ఒక్క అంశం కూడా ఇంపార్టెంట్ మనకి. సో బేసిక్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎలా వచ్చు. సో జస్ట్ అబ్జర్వ్ ఒకసారి చూడండి. 8 6 9 23 and 87. So 8, 6, 9, 23 and 87. Then what number should come next? సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అందరూ చూడండి ఒకసారి. సో చూడండి ఒకసారి మనకి ఎలా యొక్క ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమన్నా ఈక్వలా మనకి? 2, 3 and 14. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూస్తే మనకి ఎంత ఉంటుంది టోటల్గా అంటే 64, నియర్లీ 60 ఉంది. సో చాలా మనకి ఈ యొక్క డిఫరెన్స్ ప్రాబ్లమ్స్ అనేది కాదు. సో డెఫినెట్గా ఈ మెథడ్లో మనం ఈ యొక్క డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ని యూజ్ చేసి అయితే మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్లో ఈ యొక్క మెథడ్ని సాల్వ్ చేయలేము అని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క డిఫరెన్స్ ప్రాబ్లమ్స్ అయితే కాదు. సో ఇంపార్టెంట్ మనకి. సో మరి ఎలా సాల్వ్ చేస్తాం? సో ఇటువంటి మెథడ్స్ ఇచ్చినప్పుడు సో జస్ట్ మల్టిప్లికేషన్ యూజ్ చేయండి. సో కాంబినేషన్, సో చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ అని చెప్పవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది. చూడండి మనకి కాంబినేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో కాంబినేషన్కి సంబంధించి చూస్తే చూడండి ఒకసారి 8. సో 8 into 1 minus 2 is equal to 6. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూడండి 6 into 2 minus 3 is equal to 9. And next 9 into 3
9 into 3 minus 4 is equal to ఎంత 23. So 27 minus 4 that equal to 23. Then 23 into 4 minus 5 is equal to 87. Then continuation దీని యొక్క సిరీస్ ఏంటి మనకి 87 into 5 minus 6 is equal to ఆన్సర్. సో చూడండి జస్ట్ మనకి మల్టిప్లికేషన్ జస్ట్ ఈజీ మెథడ్లో 8 5s ఆర్ ఎంత మనకి 45, సారీ 8 5s ఆర్ 400, సో 40. సో 40 మనకి మెయిన్గా తీసుకుంటే అక్కడ ఆల్రెడీ మనకి అడిషనల్గా ఒక నెంబర్ అనేది ఉంది. సో 400 ప్లస్ జస్ట్ మనకి ఈజీగా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 7 5s, సో 7 5s ఆర్ 35. సో టోటల్గా తీసుకుంటే 435 minus 6 is equal to 429. సో ఆప్షన్ డి 429 is the answer. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క మెథడ్లో ప్రాబ్లం అనేది. సో బేసిక్ మెథడ్ అని చెప్పవచ్చు. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మరొకసారి చూద్దాం ఎలా మనకి యొక్క సాల్వ్ అనేది ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అంటే. సో 8 into 1 minus 2 is equal to 6 and 6 into 2 minus 3 is equal to 9. So 12 minus 3 9 and next 9 into 3 minus 4. So 27 minus 4 is equal to 23 and next 23 into 4 minus 5 is equal to 87 and next 87 into 5 that equal to minus 4. So total ఎంత వస్తుంది మనకి 435 minus 6 is equal to, సో చూడండి 2 3 4 5 6 అనేది మనకి సిరీస్ అండ్ అదే విధంగా తీసుకుంటే 1 2 3 4 5 6. సో ఇలా మనకి యొక్క కంటిన్యూషన్ని బేస్ చేసుకొని కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బేసిక్ థింగ్స్ అంటే మనకి ఏ విధంగా రావడం అనేది జరుగుతుంది అండ్ ఎలా మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే, సో ఇలా మనకి ఈ యొక్క మెథడ్స్లో ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ విధంగా కూడా ఈ యొక్క సింపుల్ టెక్నిక్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. సో చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క టెక్నిక్స్ అనేది. సో ఈ విధంగా మనం ఈ యొక్క మెథడ్స్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. మనకి బిఫోర్ మనకి ఎక్కువ కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది అడగడం అనేది ఎక్కువ శాతం జరిగింది. సో అటువంటి ప్రాబ్లమ్స్ పట్ల ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క టెక్నిక్స్ అనేది. సో ఇది మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ టెక్నిక్కి సంబంధించి చూస్తే ఈ యొక్క ప్రాబ్లం. సో ఈ యొక్క సిరీస్ అనేది మనకి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. సో ఎవరికైనా సరే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో నో ప్రాబ్లం. సో జస్ట్ మనకి ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లం అనేది అర్థం. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో ఇది మనకి ఒక సింపుల్ టెక్నిక్. జస్ట్ మనం మల్టిప్లికేషన్ మైనస్ అంటే ఐ మీన్ కాంబినేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్ కాంబినేషన్ యొక్క ఆన్సర్ అని చెప్పి. సో ఇది మనకి ఇంపార్టెంట్ లాజిక్. అండ్ వన్ మోర్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి. లుక్ ఎట్ దిస్ సిరీస్ 83 73 93 63. మనకి ఒక నెంబర్ అనేది మిస్ అయింది. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మెథడ్ అనేది. ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్ అనేది చూసాం. డాష్ 93 43. వాట్ నెంబర్ షుడ్ ఫిల్ ది బ్లాంక్. సో మనకి ఒక బ్లాంక్లో ఫిల్ అయినటువంటి నెంబర్ ఏది. సో చాలా ఇంపార్టెంట్. సో అబ్జర్వ్ చేయండి 33 53 అండ్ 73 అండ్ 93. సో మనకి ఒక బ్లాంక్లో మిస్సింగ్ నెంబర్ ఒక మాటలో చెప్పాలి అంటే మనకు ఒక విధంగా చెప్పాలి అంటే మిస్సింగ్ నెంబర్. సో ఈ యొక్క సిరీస్కి సంబంధించి ఒక నెంబర్ అనేది మిస్ అయింది. సో ఆ యొక్క నెంబర్ అనేది యాడ్ అయితే మనకి ఈ యొక్క వాల్యూ అనేది సిమిలర్ వాల్యూ ఐ మీన్ సీక్వెన్షియల్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క వాల్యూ ఎంత. సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ విధంగా మనం ఈ యొక్క ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి మెయిన్గా చూసుకుంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎలా మనం సాల్వ్ చేయాలి ఇటువంటివి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 by 1 డిస్కస్ చూద్దాం. ఎస్ 53 అవును, ఎస్ అండి 53 అండి సల్మా గారు. సో 53 ఇస్ ద ఆన్సర్. సో ఇంకా అందరూ ట్రై చేయండి, జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అండ్ వీటి గురించి డీటెయిల్గా మనం చూద్దాం. విస్ ఎడ్యుకేషన్స్ ఎస్ అండి 53. సో 53 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి 53. ఎలా మనకి యొక్క ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో జస్ట్ ఒక్కసారి చూడండి ఎలా మనకి యొక్క ఆన్సర్ అనేది రావడం జరిగింది. 83
73 and 93 comma 63 blank 93 and 43. సో అయితే మనకి లక్ష్మీ సౌజన్య గారు 53, ఎస్ అండి, ఆప్షన్ బి 53 కరెక్ట్ ఆన్సర్. సో చూడండి ఒకసారి మనకి ఎలా ఈ యొక్క వాల్యూస్ ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం, సో ఈ యొక్క మిస్సింగ్ నెంబర్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒక్కసారి మనకి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఏ యొక్క బేసిక్ ప్రాబ్లం అయినా సరే మనం డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ వన్ డిఫరెన్స్ 10 అండ్ వన్ మోర్ డిఫరెన్స్ చూడండి 20 అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ 30. సో ఒక్కసారి మనకి అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ఈ యొక్క మధ్య ఈ యొక్క నెంబరింగ్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత మనకి 50. అండ్ నెక్స్ట్ ఈ యొక్క నెంబర్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత మనకి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్, మనకి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 50 అంటున్నాం. సో 50. సో చూడండి చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క టెక్నిక్ చూడండి ఒకసారి, మనకి 43 అంటున్నారు. సో 43. సో మనకి మెయిన్గా తీసుకుంటే వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత, అండ్ మెయిన్గా వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత. హర్ష వెంకట సాయి గారు 53, ఎస్ అండి, ఆప్షన్ బి 53 ఇస్ ద ఆన్సర్. సో చూడండి మనకి రిపీటెడ్ 53, 10 అండ్ నెక్స్ట్ 40 అండ్ నెక్స్ట్ 50 అండ్ వన్ మోర్ థింగ్. సో ఇలా మనకి ప్రాసెస్ అనేది రిపీటెడ్ అవుతుంది. సో ఒక కామన్ టెర్మినాలజీ అంటే మనకి చూడండి 10 డిఫరెన్స్, 20 డిఫరెన్స్, 30 డిఫరెన్స్, దెన్ నెక్స్ట్ 40 అండ్ 50. సో చూడండి 40 డిఫరెన్స్ అండ్ 50 డిఫరెన్స్. సో నెంబర్ ఎంత మనకి, సో 10 అనేది. సో ఈ విధంగా మనకి సో చాలా ఇంపార్టెంట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి 93, ఎస్. అలా కూడా మనం చూడండి మనకి 93 మైనస్ 40 53, ఎస్ అండి. చూడండి ఒక్కసారి మనకి ఎలా మనకి ఒక డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. సో కామన్ మెథడ్లో మనం యూస్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ మెథడ్ చూడండి, మనకి ఈజీగా మనం ఒక మెథడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఎలా మనం డిఫరెన్స్ని యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు, జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సౌజన్య గారు ఎస్ అండి, అలా కూడా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఎస్ చూడండి ఒక్కసారి మనకి జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత. సో డిఫరెన్స్ ఎంత మనకి 50. సో 10, 20, 30 అండ్ 50. సో ద మిస్సింగ్ నెంబర్ ఎంత మనకి, మిస్సింగ్ నెంబర్ ఎంత, సిరీస్, జస్ట్ సిరీస్ అబ్జర్వ్ చేయండి. సో 40. సో టోటల్గా తీసుకుంటే మనకి 93 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 53. వన్ మోర్ మెథడ్ ఏంటి అంటే మనం మరొక మెథడ్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అంటే, సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బేసిక్ మరలా కూడా మనం రిపీటెడ్ మెథడ్ అనుకుంటే, సో 63 మైనస్ 10, సో 83 మైనస్ 73 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆ విధంగా కూడా మనం సాల్వ్ చేయవచ్చు. సో ఇలా మనకి 2 వేస్లో, సో నెంబర్ ఆఫ్ వేస్లో మనం ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో వెరీ గుడ్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ అనేది చాలా కరెక్ట్గా చేస్తున్నారు. సో ప్రతిదీ కూడా మనకి ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ మెథడ్స్లో. సో క్లియర్, ఎనీ డౌట్స్ అండి? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ విధంగా కూడా మనం మెథడ్స్లో డిఫరెంట్ మెథడ్స్లో యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయవచ్చు. సో జస్ట్ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం చూడండి. సో డెఫినెట్గా మరలా చూద్దాం మనం. సో జస్ట్ మరొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్ మోర్ టైం చూడండి. 83 మైనస్ 73, 10 డిఫరెన్స్, అండ్ 73 మైనస్ 93, 20 డిఫరెన్స్, అండ్ నెక్స్ట్ 93 మైనస్ 63, 30 డిఫరెన్స్. దెన్ ఆటోమేటికల్గా మనకి 30 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి సిరీస్ నెంబర్ ఏంటి అంటే మనకి 40 రావాలి. సో ఇక్కడ ఆ యొక్క నెంబర్ అనేది ఈక్వలా కాదా. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 93 మైనస్ 43, సో 50 అనేది వచ్చింది. సో డెఫినెట్గా మనకు వచ్చేటువంటి సిరీస్ ఎంత రావాలి, 40. సో 93 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 53. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. అండ్ వన్ మోర్ టెక్నిక్, సో బేసిక్ నుంచి మరలా స్టార్ట్ చేస్తే 63 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 53. సో ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ వేస్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ మెథడ్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఇలా మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఒక ప్రాబ్లం అనేది. ఈజీగా మనకి ఆ సేమ్ మోడల్, ఆ యొక్క సేమ్ మోడల్లోనే మరొక ప్రాబ్లం అనేది చూస్తాం. సో చూడండి, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ ది సిరీస్ 15 బ్లాంక్ 27 27 39 అండ్ 39. వాట్ నెంబర్ షుడ్ ఫిల్ ద బ్లాంక్? చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. అండ్ ఈజీ టెక్నిక్, జస్ట్ విత్ ఇన్ 30 సెకండ్స్, జస్ట్ 10 సెకండ్స్లోనే సాల్వ్ చేయవచ్చు. ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. జస్ట్ 10 సెకండ్స్లోనే మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. హర్షిని గారు ఎస్ అండి, ఆప్షన్ డి. ఎస్, ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ సౌజన్య గారు 15 ఎస్ అండి, ఆప్షన్ డి. సో చాలా ఇంపార్టెంట్, మనం బేసిక్గా మనకి తీసుకుంటే కంటిన్యూషన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క కాన్సెప్ట్ అనేది మనకి మెయిన్గా తీసుకుంటే 15 ఎస్ ఫిజికేషన్స్ 15 ఈజ్ ద ఆన్సర్. సో ఎలా అంటే మనకి చూడండి, ఈజీగా జస్ట్ ఒకే ఒక మెథడ్లో, సింగిల్ మెథడ్లో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఏ విధంగా అంటే చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మనకి మెయిన్గా తీసుకుంటే 15 స్పేస్ 27 ఈజీగా మనం ఒక మెథడ్లో ఒక ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం. అండ్ ఇంపార్టెంట్ మెథడ్ అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక మెథడాలజీలో ప్రాబ్లమ్స్ అనేది. సో 27 అండ్ నెక్స్ట్ 39 39. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈజీగా ఎస్ అండి. క్విజ్ ఎడ్యుకేషన్స్ మెయిన్గా చూస్తే కంటిన్యూషన్ నెంబర్. సో కంటిన్యూషన్ నెంబర్ మేబీ 15. ఓకే, సో 15 ఇదొక పాసిబిలిటీ ఉందండి. ఎస్, వెరీ గుడ్. సో ఇలా కూడా మనకి 15 15 27 27 అండ్ 39 అండ్ 39. సో బట్ మనకి అన్ని కేసెస్లో కూడా ఇలా సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో ఇలా మనకి సేమ్ నెంబర్సే రావాలి అని చెప్పలేం కాబట్టి జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ 27 12 డిఫరెన్స్ 12 అండ్ వన్ మోర్ డిఫరెన్స్ 12. సో జస్ట్ ఈజీగా విత్ ఇన్ మనకి ఒక డిఫరెన్స్ని బేస్ చేసుకోండి. కామన్ డిఫరెన్స్ ఎంత అండి మనకి 12. సో 12 అండ్ 12. సో ప్రతి నెంబర్కి, ఈచ్ నెంబర్కి కూడా మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 12 అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 27 - 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 27 - 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో కామన్ నెంబర్స్ అని చెప్పాను. సో మనకి యొక్క కామన్ నెంబర్ అనేది టోటల్ హోల్ సీక్వెన్స్, ఐ మీన్ ఈ యొక్క సిరీస్ మొత్తానికి కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. సో 27 - 12 ఈజ్ ఈక్వల్ టు 15. సో ఈ విధంగా కూడా మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ టెక్నిక్ అండి. ఈ విధంగా మనం డిఫరెంట్ మెథడ్స్లో, డిఫరెంట్ వేస్లో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఏ విధంగా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం, ఎలా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం, అండ్ ఎన్ని వేస్లో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. సో చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క టెక్నిక్స్ అనేది. సో ప్రతి ఒక్క అంశం మెయిన్గా తీస్తే ఈ యొక్క డిఫరెన్సెస్కి సంబంధించి సిరీస్, ఐ మీన్ ఈ యొక్క నెంబర్ సిరీస్ అనేది మెయిన్గా తీసుకుంటే మనకి టోటల్ కూడా డిఫరెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో డిఫరెన్స్ని మాత్రమే బేస్ చేసుకొని ఉండబోతుంది. సో చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అని చెప్పొచ్చండి. ఎక్కువ అంటే మొత్తం టోటల్ అని కాకపోయినా సరే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఒక డిఫరెన్స్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయవచ్చు. చాలా ఈజీ టెక్నిక్స్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్స్. సో చూడండి, మనకి ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్. చూడండి, బేసిక్ థింగ్స్, ఎలా మనం ఒక మెథడ్ని సాల్వ్ చేస్తాం, ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో ఇలా మనం డిఫరెంట్ మెథడ్స్లో, డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ టైప్స్లో మనం ఒక మెథడ్స్ని సాల్వ్ చేయవచ్చు. ఎలా అంటే మనం ఈ విధంగా. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇటువంటి బేసిక్ మెథడ్స్ అనేది మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇది మనకి ఒక ఇంపార్టెంట్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ ప్రాబ్లమ్ అండ్ సేమ్ మోడల్ అండి. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ ది సిరీస్ 72 76 73 77 74 బ్లాంక్ 75. వాట్ నెంబర్ షుడ్ ఫిల్ ది బ్లాంక్? చాలా ఇంపార్టెంట్ అండ్ సేమ్ మెథడ్ అని చెప్పవచ్చు. సో మెయిన్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎలా మనం ఈ యొక్క ప్రాబ్లమ్, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇటువంటి మెథడ్స్లో మనం మెయిన్గా చూస్తే డిఫరెంట్ మెథడ్స్ అనేది చూడడం జరిగింది. సో ఆ యొక్క మెథడ్స్కి సంబంధించి చూస్తే ఈ యొక్క మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ప్రజెంట్ చూడండి, సో ఈ యొక్క మెథడ్కి సంబంధించి సాల్వ్ చేయండి. 72, 76, 73 అండ్ 77, 74 బ్లాంక్ 75. దెన్ వాట్ నెంబర్ షుడ్ ఫిల్ ది బ్లాంక్? సో ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనకి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. జస్ట్ ఒక్కసారి సాల్వ్ చేయండి. మనకి ఏ విధంగా మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది. 78. ఎస్ అండి, 78 అనేది మనకి ఆన్సర్. వెరీ గుడ్. ఆప్షన్ డి 78 ఈస్ ద ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క బేసిక్ ఇంపార్టెంట్ గురించి. వెరీ గుడ్ అండి, కరెక్ట్గా చెప్పారు. మనకి చూస్తే ఈ యొక్క 78 ఐ మీన్ చాలా డిఫికల్ట్ ప్రాబ్లం, దట్స్ వై. లక్ష్మీ సౌజన్య గారు 78 ఎస్ అండి, డి ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. 78 ఈస్ ద ఆన్సర్. సో క్విజ్ ఎడ్యుకేషన్ 78. వెరీ గుడ్ అండి, అందరూ కరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే సంవాట్ ఇది డిఫికల్ట్ ప్రాబ్లం అని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు కూడా మనం చూసినటువంటి మోడల్స్ అన్నింటిలో కూడా సంవాట్ డిఫికల్ట్ అంతే. సో హర్షిని గారు ఆప్షన్ డి ఎస్ అండి, ఆప్షన్ డి. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే 78. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. సో ఎలా మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు ఈజీగా మనం? ఎస్, వెరీ గుడ్ సౌజన్య గారు. సిరీస్ +1. వెరీ గుడ్. ఎలా మనకి వచ్చింది అంటే, సో చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ ఒక్కసారి చూడండి ఎలా మనకి ఒక ప్రాబ్లం అనేది వచ్చిందంటే, చూడండి 72, 76, 73, 77, 74 బ్లాంక్ 75. సారీ, సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 75. సో మనకి ఏ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి? ఎస్ అండి, సిరీస్ +1. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 72 +1, 76 +1, 77. నెక్స్ట్ 74 +1 ఈజ్ ఈక్వల్ టు 75. సో ఆల్ ఆర్ ప్రూవ్. సో టోటల్గా మనకి ప్రూవ్ అయింది. దెన్ వాట్ నెంబర్ షుడ్ కమ్స్? నెక్స్ట్ వచ్చేసరికి 77 +1 దట్ ఈజ్ ఈక్వల్ టు 78. సో 78 ఈజ్ ద ఆన్సర్. సో చాలా ఈజీ టెక్నిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. సో ఈజీగా మనం ఒక మెథడ్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు అంటే ఇటువంటి మెథడ్స్ని యూజ్ చేసి. బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్స్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ది మెథడ్స్. సో ఈజీగా మనం ఒక ప్రాబ్లమ్ని విత్ ఇన్ 30 సెకండ్స్, విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ టైంలోనే జస్ట్ మనం 30 సెకండ్స్లో మాత్రమే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని యూజ్ చేసి మనం ఈజీగా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ మోడల్. సో చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మెథడ్స్ వచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం అండ్ లాస్ట్ వన్ అని చెప్పవచ్చు. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ దిస్ సిరీస్ 0.15 అండ్ నెక్స్ట్ 0.3 కామా బ్లాంక్ 1.2 కామా 2.4. వాట్ నెంబర్ షుడ్ ఫిల్ ది బ్లాంక్? జస్ట్ అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది. సో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఏ విధంగా మనకి ఒక ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క సిరీస్కి సంబంధించి చూడండి. సో చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క సిరీస్లో ఎస్ 0.6 అండి. వెరీ గుడ్ సల్మా గారు. 0.6 సి, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సో వెరీ గుడ్. మనకి ఈ యొక్క ఆప్షన్ సి ఎస్. సో జస్ట్ ఒక్కసారి రీజన్స్ మనకి ఎలా ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేయవచ్చు. సో లక్ష్మీ సౌజన్య గారు 0.6 ఎస్. ప్రశాంత్ గారు 0.6. వెరీ గుడ్ అండి. ఎస్, కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. క్విజ్ ఎడ్యుకేషన్స్ 0.6. సో వెరీ గుడ్ అండి. మొత్తం అందరూ కూడా కరెక్ట్గా చెప్పారు 0.6. సో 0.6 ఈజ్ ద ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా తీసుకుంటే. సో ప్రతి ఒక్కరూ కూడా కరెక్ట్గా మనకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. గ్రాండ్ సక్సెస్ ఆప్షన్ సి 0.6. సో 0.6 ఈజ్ ద ఆన్సర్. సో ఈజీగా మనకి రావడం అయితే జరిగింది. సో లక్ష్మీ సౌజన్య గారు మల్టీప్లైడ్ బై 2. వెరీ గుడ్ అండి. ఎస్ అండి, మల్టీప్లైడ్ బై 2. వెరీ గుడ్. సో ఇది మనకి ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో ఎస్, కరెక్ట్గా చెప్పారు. సో చూడండి మనకి 0.15
కామా 0.3 అండ్ నెక్స్ట్ 1.2 కామా 2.4. సో ఇక బ్లాంక్లో మనకు వచ్చేటువంటి వాల్యూ జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనకి చూడండి 0.15 డిఫరెన్స్ ఎంత మనకి 0.15. సో ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 0.3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.3. సో పాయింట్ ఎలా అంటే మల్టిప్లైడ్ బై 2. సో 1.5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0.3. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఒక వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అండి. చూడండి జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి 1.2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 2.4. దెన్ డెఫినెట్గా మనకి వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ విధంగా మనం చూస్తే మనకి ఏంటి అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్. సో చూడండి మనకి ఇంటూ 2. సో ఇంటూ 2తో మనకి మల్టిప్లై చేస్తే మనకి చాలా ఈ యొక్క విధంగా మనకి చూడడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. సో చూడండి జస్ట్ మనకి ఇలా మనకి 0.2 మల్టిప్లైడ్ బై 0.2. సో ఈ విధంగా మనకి 0.2తో మల్టిప్లై చేస్తే సో చాలా ఇంపార్టెంట్ అండి. సారీ 2తో మల్టిప్లై చేయడం వల్ల మనకి 0.3. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 0.3 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 0.6. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సో వెరీ గుడ్. మనకి ఈ విధంగా తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో గాయస్ ఇది మనకి ఈ యొక్క యాప్టిట్యూడ్కి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే యొక్క నెంబర్ సిరీస్లో ఉన్నటువంటి రీజనింగ్. సో రీజనింగ్కి సంబంధించినటువంటి నెంబర్ సిరీస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని యొక్క అంశానికి సంబంధించి చాలా బేసిక్ అండ్ డెప్త్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. అండ్ మెయిన్గా చూస్తే గాయస్ ఇదే కాకుండా మన ఛానల్లో డైలీ వచ్చేసరికి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా మనకి ఒక జాబ్స్కి మనకి ఒక ప్రొఫైల్ అనేది ఉండడం జరుగుతుంది, ఏ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి ప్రొఫైల్ ఉంటుంది, సో మనకి శాలరీ ప్యాకేజ్ ఎంత అండ్ ఏ విధంగా మనకి వర్క్ అనేది ఉంటుంది, సో ఎటువంటి వర్క్ అనేది మనకి అలొకేట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఎలా మనకి ఒక జాబ్స్ అనేది ఎలా మనం యొక్క జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా జాబ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి, సో వీటన్నిటి గురించి అండ్ అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. సో అండ్ అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే మన యొక్క కాంపిటేటివ్ పరీక్షలకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైనా సరే సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మన ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ యొక్క బేసిక్ థింగ్స్ పైన చూడండి. సో డెఫినెట్లీ సో చూడండి గ్రాండ్ సక్సెస్. ఓకే అండి. సో చూడండి మనకి మెయిన్గా చూడండి ఈ విధంగా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా న్యూస్ పేపర్ అప్డేట్స్ కావచ్చు అండ్ మెయిన్గా తీసుకుంటే కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం గురించి మన ఛానల్లో డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక జాబ్కి ఏ విధంగా ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ గురించి కావచ్చు, కరెంట్ అఫైర్స్ గురించి కావచ్చు, డైలీ న్యూస్ పేపర్స్ గురించి కావచ్చు అండ్ అదేవిధంగా తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్. సో ఏదైనా సరే ఒక ఎగ్జామ్కి యాప్టిట్యూడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బిఫోర్ క్లాసెస్లో కూడా మనం ఈ యొక్క యాప్టిట్యూడ్కి సంబంధించి డిఫరెంట్ మెథడ్స్ టాపిక్స్ వైడ్గా కాన్సెప్ట్ వైడ్గా మనకి కాంటెంట్స్ని యూజ్ చేసి చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మా ఛానల్ని విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గైస్. ఈ సెషన్ ఇంతటితో ఏం చేస్తున్నాం. థ్యాంక్ యూ.